మూడవ పాట పాడుకుందాం. 3. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతుం. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. ఆదియు నీవే అంతము నీవే, జ్యోతియు నీవే నా శాంతియు నీవే. ఆదియు నీవే అంతము నీవే, జ్యోతియు నీవే నా శాంతియు నీవే. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతుం. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. తల్లిదండ్రియు దాతవు నీవే, కోటయు నీవే నా బాటయు నీవే. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. వ్యాధిలో నీవే, వృద్ధిలో నీవే, బాధలో నీవే నా సాధకుడవు. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. రక్షణ నీవే, దీక్షయు నీవే, కాపరి నీవే నా కర్తవు నీవే. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. ఆదరం నీవే, ఆనందం నీవే, మోక్షము నీవే, నిరీక్షణ నీవే. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. దివ్విలో నీవే, భూమిలో నీవే, అపాయములో సహాయము నీవే. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. దైవము నీవే, జీవము నీవే, రాజువు నీవే నా సర్వము నీవే. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్నునే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. ఇంకొక పాట పాడుకుందాం. 310. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపెక్కే రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపెక్కే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కారిచే రోజు. భూకంపం కలిగే రోజు,
దిక్కులే కార్చే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలం చూచి భంగపడకుమా, ధనం చూచి దగా పడకుమా, బలం చూచి భంగపడకుమా, ధనం చూచి దగా పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఆ రోజు తప్పించుకోవాలంటే ఈరోజే ఏం చేయాలి? మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అంతే కదయ్యా. ప్రభు రాకడి దినాన ఆ రోజులు ఏడుస్తారు, తప్పుకోవాలనుకుంటారు, కానీ వారి వల్ల కాదు. అప్పుడు తప్పుకోవాలంటే ఈ దినమే మనం సిద్ధపడాలి. సరే, పోయిన వారం ఏ వాక్యం విన్నాం అమ్మా? దూత స్త్రీలను చూసి భయపడద్దు, యేసయ్యని వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, చూడండి, కావాలంటే సమాధి చెప్పినట్టుగా లేచాడు, పోయి చూడండి, సాక్ష్యం అని చెప్పాడు కదా. అంతే కదా. దూతలు ఎలాగా భయపడుతున్నా ఆ స్త్రీలతో మాట్లాడారు. నీ జీవితంలో ఏ విషయంలో భయం ఉందో భయపడబాకు. మన దేవుడు సజీవుడైన దేవుడు. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఆ సజీవుడు కాబట్టి ఆయన నీకు సహాయము చేస్తాడు. సరే, ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి. మిగతా వారి వాక్యం కొరకై హృదయాలను సిద్ధపరచుకుందాం.
స్తోత్రమయ్యా. ప్రభా అవును నాయనా, మాట్లాడు నాయనా. మాట్లాడే దేవుడు అయ్యా. నీ పాద సన్నిధిలో చేరామయ్యా. బహు బలహీనమైన మమ్మలను బలపరిచేది మీరని మీ దగ్గరికి వచ్చాం తండ్రి. నైనా ఈ దినం మీ సన్నిధి మాతో ఉంచి మా ప్రతి సమస్యకు మీరే జవాబని మీరు ఈ దినం మీ నామాన్ని మహిమపరచుకోండి. అనేకులు దీవెనకరంగా ఈ సేవను మీరు చేయండి. పాటల్లో సహాయం చేశారు. నీ వాక్య వెలుగు దగ్గరికి వస్తుండగా నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము చూచుకొని నీకు ఇష్టం లేనివన్నీ తీసివేసుకొని ఇష్టలుగా బ్రతికి సమాధానము, సంతోషము, ఆనందము పొందుకొని అనేకులకు వీటిని పంచువారిగా చేయండి. ఏదైనా ప్రత్యేకంగా మాతో మాట్లాడు. లైవ్లో వాక్యం వెళుతుంది, ఆ ప్రజలతో కూడా మీరు మాట్లాడండి. మీరే ఈ దిన సేవ ద్వారా మీ నామాన్ని ఘనపరచుకోమని, ఈ దిన సేవలో మీ కాపుదల, సహాయము, జవాబు, జయము మాకిమ్మని నైనా మైక్ ద్వారా ఊర్లోకి వాక్యం వెళుతుంది. నైనా ప్రజలతో మీరు మాట్లాడండి. అలాగే లైవ్లో వాక్యం వెళుతుంది, ఈ మందిరంలో ప్రజలు వింటున్నారు వాక్యము, వారితో కూడా మీరు మాట్లాడము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. 178వ పేజీలో 298వ పల్లవి. 178వ పేజీలో 298. నిన్న నేడు రేపు యేసు మారని వాడు, ఎందరైనా మారవచ్చు యేసు మారడు. యేసు మారడు, యేసు మారడు, ఎందరైనా మారవచ్చు యేసు మారడు. నిన్న నేడు రేపు యేసు మారని వాడు, ఎందరైనా మారవచ్చు యేసు మారడు. యేసు మారడు, యేసు మారడు, ఎందరైనా మారవచ్చు యేసు మారడు. 259వ పల్లవి, 173వ పేజ్. నాకు జాయమున్నది, నాకు జాయమున్నది, ప్రభు యేసు రక్తం ద్వారా నాకు జాయమున్నది. నాకు జాయం, నాకు జాయం, ప్రభు యేసు రక్తం
రక్తం ద్వారా నాకు జయమున్నది, నాకు జయమున్నది, నాకు జయమున్నది. ప్రభు యేసు రక్తం ద్వారా నాకు జయమున్నది, నాకు జయమున్నది, నాకు జయమున్నది. ప్రభు యేసు రక్తం ద్వారా నాకు జయమున్నది, నాకు జయం, నాకు జయం. ప్రభు యేసు రక్తం ద్వారా నాకు జయమున్నది. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము పాడుదాం. మనందరం లేచి నిలబడి ఈ పల్లవి పాడుకుందాం. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. వీరాచు వాంచు మాలాచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రాము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడనిది ఏది మాలో లేకుండా దయతో మాకు మీరు సహాయం చేయండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకోవడానికి దయ చూపావు. నీ వాక్య వెలుగు దగ్గరకు వస్తుండగా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, బాధల్లో నెమ్మదిచ్చేది నీ వాక్యం. కాబట్టి ఈ దినాన మాకు కావలసిన వాక్కులు మీరు ఇచ్చి ఈ సేవ ద్వారా మీరే మీ నామాన్ని గణపరచుకోమని, నైనా వాక్యం ప్రజల హృదయాన్ని త్రాకునట్లుగా దయచూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. వాక్యం శ్రద్ధగా వినాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యం హృదయంలో భద్రపరచుకుంటే వాక్యం మీ జీవితంలో మేలు, దీవెన, సహాయము చేస్తుంది. ఈ వాక్యము ఎన్నడూ వ్యర్థమైపోదు. బాధల్లో నెమ్మదిచ్చేది దేవుని వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు నిర్లక్ష్యపరచకండి. శ్రద్ధగా వాక్యం వినండి, హృదయంలో దాచుకోండి. ఓకే. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనము. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనములో, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువా, ఈ వాక్కుల యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభువా. ఈ దినము మాతో మాట్లాడమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. నా మాటలు బిడ్డలకి సహాయం చేయలేవు. మీ మాటలు జీవితాలను మారుస్తాయి, మీ మాటలు కుటుంబాలను కడతాయి, మీ మాటలు సమస్యలను తీరుస్తాయి, నీ మాటలు ఆదరణ లేని వారికి ఆదరణ ఇస్తాయి, నీ మాటలు నాయన ఎవరు తీర్చలేని సమస్యలను తీరుస్తాయి. కాబట్టి నాయనా, నీ మాటలు వింటున్న బిడ్డలతో మీరు మాట్లాడి వారి వారి సమస్యల నుండి విడిపించమని, వాక్యం వింటుండగానే వారి సమస్యల నుండి విడుదల పొందుకోవడానికి దయచూపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఈ మాటలు కనిపిస్తున్నాయి. వీరు సజీవుడైన వారిని ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని. వీరు అంటే ఎవరో ఇద్దరు ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకున్న వారు అని ఇక్కడ కనిపిస్తుంది. ముందుగా చూస్తుంటే స్త్రీలైన వారు ఉదయాన్నే యేసయ్య చెప్పినట్టుగానే సమాధిలో నుండి నేను లేస్తానని చెప్పిన మాట ప్రకారము
మొట్టమొదటి యేసయ్యని చూద్దాము అని సుగంధ ద్రవ్యములు తీసుకొని ఆయనకి పుయ్యాలని సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఏమైంది? ఆ రాయి దొర్లించబడటము లూకా సువార్త 24:2లో వారు చూచారు. ఆ రాయి దొర్లించబడి ఉంది. లోపలికి వెళ్ళారు. రాయి ఉంటే వెళ్ళటం కష్టం, తలుపు వేస్తే లోపలికి రావటం కష్టం, తలుపు తీస్తే రావటం ఈజీ. అలాగే సమాధికి రాయి ఉంటే లోపల చూడలేరు, రాయి తీయబడి ఉంది కాబట్టి ఎలాగా వీరు ప్రశాంతంగా సమాధిలోనికి వెళ్ళారు. వెళితే యేసయ్య దేహం వారికి కనపడలేదు. అంటే వారు ఆల్రెడీ యేసయ్య దేహం ఎక్కడ పెట్టారో చూచారు. లూకా సువార్త 23వ అధ్యాయము 55వ వచనంలో, లూకా సువార్త 22వ అధ్యాయము 23వ అధ్యాయం 55వ వచనంలో, అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహం ఎలా ఉంచబడెనో చూచి తిరిగి వెళ్ళారు. ఎక్కడ పెట్టారో చూచారు. ఇప్పుడు చూస్తుంటే ఏమైంది? లోపలికి వెళ్ళారు కానీ 24వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. అరే మేము చూసాంగా, యేసయ్యని అలాగ వస్త్రాలతో, సన్నని నార వస్త్రాలతో చుట్టూ లోపల పెట్టారు, మేము చూసాం కదా, ఏంటి కనపడలేదు? ఆలోచిస్తూ ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద కనపడ్డారు, ఉండిపోయారు. మార్కు సువార్త 28వ అధ్యాయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తున్నారు? 2వ వచనంలో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి. మార్కు సువార్త 16వ అధ్యాయము. ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంది? 1వ వచనంలో 2వ వచనం. ఓకే. ఐదవ వచనంలో అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక్కడిని చూచారు. మత్తయి చెప్తుంది ఒక్కడినే చూశారని, మార్కు చెప్తుంది ఒక్కడినే చూశారని. తెల్లని వస్త్రాలు ధరించిన పడుచువాడు కనిపిస్తున్నాడు అని కనిపిస్తుంది. నెక్స్ట్ యోహాను సువార్త 20వ అధ్యాయంలో పన్నెండవ వచనంలో తెల్లని వస్త్రము ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపు ఒకడు కాళ్ళవైపు ఒకడు కూర్చునుడే కనపడింది. లూకా, యోహాను 2 చెప్తున్నారు, మత్తయి, మార్కు ఒక్కడని చెప్తున్నారు. చాలా సంవత్సరాల క్రితము ఏంటండి బైబిల్లో ఒక దగ్గర ఒక మాట కనపడుతుంది, ఒక దగ్గర ఒక మాట కనిపించింది. అక్కడ 2 అంటున్నాడు, ఇక్కడ ఒకడు అంటాడు. ఏది సత్యము అని ఒక ఆయన నన్ను అడిగాడు. అతనికి నేనేం చెప్పానంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ దేవుడు. తండ్రి అయిన దేవుడు సృష్టించాడు ఆయన పోలికను పోగొట్టుకొని పాపం చేసి, దేవుని ఆజ్ఞలు మీరి పాపం చేసి ఆ పోలిక పోగొట్టుకున్న మానవుడిని రక్షించటానికి యేసు ప్రభు వచ్చాడు. రక్షణ మార్గాన్ని ముగించి తిరిగి వెళుతూ యేసు ప్రభు దుఃఖపడుతున్న శిష్యులకు చెప్పాడు, శిష్యులారా, దిక్కులేనట్లు మిమ్ము దిగ్గనాడిపోను, దిక్కులేనట్లు మిమ్ము దిగ్గనాడిపోను, మీతో మక్కువైయుండ పరిశుద్ధాత్మను పంపెదను, ఇదిగో నా శిష్యులారా ఎరుకాలుంచుడి. గుర్తుపెట్టుకోండి శిష్యులారా, దిక్కులేనట్టుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. ఆదరణకర్తను నేను వెళితే మీ దగ్గరికి పంపిస్తాను.
మీరేమీ బాధపడబాకండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో, అయితే తండ్రిని చూచి 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఆదరణకర్త. 14వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనము, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ గుర్తు చేస్తాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. ఆయన పోలికలో చేయబడిన మానవుడు ఆ పోలికను పోగొట్టుకున్నప్పుడు యేసు ప్రభువే ఏమీ లేని రిక్తుడిగా వచ్చి మన పాపాన్ని, శాపాన్ని ఆయన మరణించడం ద్వారా, రక్తము కార్చడం ద్వారా, రక్తము చిందించడం ద్వారా మనకు విడుదలిచ్చి తిరిగి ఆయన పని ముగించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళుతూ మీ మధ్యకి పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆదరించి ఆదరణకర్త. నన్ను గురించే చెప్తాడు. ఆయన ఏమి కొత్త ఏమి చెప్పడు, నా గురించే బోధిస్తాడు. ఆయన ఏం చెప్తాడని చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఏం చెప్తాడు? ఆయన సొంత మాటలు ఏమి చెప్పడో. ఆయన ఏం చేస్తాడు? నేను మీకు బోధించిన పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను మీకు చెప్పినవన్నీ యోహాను 14:26లో మనం ఈ మాట చూస్తున్నాం. నేను ఏమేమి చెప్పానో వాటి అన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇంకా ఏం చెప్తారని చెప్పాము 15వ అధ్యాయము 26వ వచనములో, ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. నేను ఎవరినో చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చెప్తాడు? మీకు నా గురించి చెప్తాడు. అంతేకాదు సర్వసత్యములోకి నడిపిస్తాడు. 16వ అధ్యాయము 13వ వచనము, సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఇంకా ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? 16వ అధ్యాయము 8వ వచనంలో పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకాన్ని ఒప్పుకొన చేస్తాడు. చూడండి పరిశుద్ధాత్మ చేసే పని. ఇంకా 13వ వచనంలోనే ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేయును. తనంతట తాను ఏమీ బోధించడో, నేను చెప్పినయే చెప్తాడు. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ తండ్రి, కుమార్ త్రియేక దేవుడు మత్తయి, మార్కు ఒక్కడే చెప్తున్నారు, ఒక్కడిగానే కనిపించారు. లూకా, యోహాను ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. యేసు ప్రభు చనిపోయారు. మిగిలిన ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కుమారుడు చనిపోయాడు, ఇంకా అక్కడ ఆయన లేడు. అక్కడ ఆయన దగ్గరికి వచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇద్దరు మనుషులు కనపడుతున్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు. కుమారుడు అక్కడ చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఆయన లేపబడ్డాడు. ఆయన కనిపించాలి, ఆయనను లేపారు. కాబట్టి త్రియేక దేవుడు, యోహాను, లూకా ఇద్దరు మనుషులు అన్నారు. తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ఉన్నారు. అక్కడ ఇద్దరు ఒకటిగా కనిపిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు ఒక్క వ్యక్తి కనపడుతున్నారు. అక్కడ త్రియేక ముగ్గురు ఒక్కడిగా కనిపించే కార్యం జరుగుతుంది. లూకాలో చెప్తున్నారు ఇద్దరు మనుషులు ఏం చెప్తున్నారు? భయపడిపోతున్న స్త్రీలను చూచి, భయపడద్దు, సజీవుడైన వాణిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? మన దేవుడు, మనం వెంబడించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనము పూజించే దేవుడు సజీవుడు. ఆయనలో జన్మ పాపము, కర్మ పాపము లేదు.
మానవ జీవితంలో 2 రకాల పాపాలు ఉంటాయి. ఒకటి జన్మ పాపము, తల్లిదండ్రి ద్వారా పుట్టినవారు జన్మ పాపం ఉంది. కర్మ పాపము అంటే ఊహొచ్చిన తర్వాత చేసే తప్పులు కర్మ సిద్ధాంతం అంటారు. జన్మ పాపము, కర్మ పాపము. యోహాను జీవితంలో ఒక ప్రవక్త జకర్యా, ఎలిజబెత్ వారి ద్వారా పుట్టిన కుమారుడు, ఆయనలో జన్మ పాపం ఉంది కానీ కర్మ పాపం ఆయనలో లేదు. ఒక గొప్ప ప్రవక్త ఆయన. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మేము తప్పించేవాడు ఎవడో, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అని అరణ్యములో కేక వేసిన శబ్దము. ఆయన జీవితంలో జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు, జన్మ పాపం ఆయనకు ఉంది. కాబట్టే ఆయన నేనేమీ చేయలేను, నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు అని చెప్పాడు. ఈయన జీవితమును చూస్తుంటే జన్మ పాపము ఉంది యోహానులో. ఏమంటున్నాడు ఈయన? ఏమంటున్నాడు ఆయన అన్నటువంటి మాటలేంటి? మార్క్స్ వార్త 1వ అధ్యాయము 1 నుండి చదువుదాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడి అని అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటి యోదయ దేశస్థులు అందరూ యెరూషలేము నివాసులను బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమం వస్త్రములు మొల చుట్టూ తోలెదట్టి ధరించుకున్నవాడు, అడవి తేనె మిడతలు తినేవాడు. మరియు అతడు 7వ వచనము, మార్కు 1:7. యోహాను నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు. ప్రియులారా, ఎలాగా ఆయన బోధిస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వచనము. యోహాను నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారు విప్పుటికైనాను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇచ్చుచున్న యోర్దాను నదికి అవతల బేతనియలో ఈ సంగతులు జరిగెను. యేసు ప్రభు ఆయన దగ్గరకు రావటాన్ని చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, అందుకే నాకంటే ముందటివాడు ఆయనని ఎవరికి చెప్పానో ఆయన ఈయన అని యేసయ్య గురించి చెప్తున్నాడు. యోహానులో జన్మ పాపం ఉంది, జన్మ పాపం ఉంది కానీ కర్మ పాపం లేదు. యేసు ప్రభువులో జన్మ కర్మ పాపాలు లేవు కాబట్టి శక్తిమంతుడు. నాలో పాపం ఉందని ఎవరన్నా చూపించండి, ఛాలెంజ్ అన్నాడు. మాటలలో కూడా ఏ తప్పు యేసయ్యలో కనుక్కోలేదు. యోహాను 8:46లో యేసయ్య చెప్పాడు, నాలో పాపం ఉందని చూపించండి, ఛాలెంజ్ అంటే ఎవ్వరూ ఆయనలో ఏ తప్పు కనుక్కోలేదు. యేసు ప్రభు జీవితంలో ఎన్నడూ మోమాటం ఉండేది కాదు ఆయనకి. ఆయన ఖచ్చితంగా బోధించేవాడు, మాట్లాడేవాడు. లూకా సువార్త 20వ అధ్యాయం. ఎలాగా ప్రజలు ఆయనలో ఏదైనా తప్పు పట్టుకుందాం అనుకున్నారు, ఏమీ ఆయనలో కనుక్కోలేకపోయారు. 19-20 వచనాలు చదువుదాం. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్ముని గురించి ఉపమానం ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయము చూచిరి గాని జనులకు భయపడిరి. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును
అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలు ఎందుకు తప్పు పట్టాలని, తాము నీతిమంతులు అనిపించుకోవాలని వేగుల వారిని ఆయన దగ్గర పంపారు. వేగుల వారు వచ్చి 21 వచ్చిన, బోధకుడా నీవు న్యాయంగా మాట్లాడతావని, న్యాయముగా మాట్లాడుచు బోధించుచున్నావు. నీ యావని యందు మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గము బోధించుచున్నావు. నీకు మోహమాటం లేదు, న్యాయంగా మాట్లాడతావు బోధకుడా, న్యాయముగా మాట్లాడుచు బోధిస్తావు, మోమాటము నీకు లేదు, సత్యముగానే దేవుని మార్గము బోధించుచున్నావు. బా, యేసు ప్రభు మోమాటం లేనివాడిగా బోధిస్తాడని అర్థమైపోయింది. ఈ దేవుడు మోమాటం ఉండేది కాదు ఈయనకి. ఈ దేవుడు సజీవుడు, ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు కాబట్టి, పాపానికి జీతం మరణం పాపం వల్ల వచ్చిన జీతం కాబట్టి, యేసయ్యలో జన్మ కర్మ పాపాలు లేవు కాబట్టే యోహాను కంటే గొప్పవాడయ్యాడు. మరణము ఆయనని సమాధిలో ఉంచితే ఆ మరణము ఆయన అలా దాచి ఉంచలేకపోయింది. చెప్పినట్టుగానే 3వ దినమునే ఆయన సజీవుడై లేచాడు. వెంటనే దూత స్త్రీలతో మాట్లాడుతున్నాడు, ఏంటి సజీవుడైన ఈ దేవుణ్ణి చచ్చిపోయిన ఈ స్థలాలలో వెతుకుతారేంటి? ఈస్టర్ని, యేసయ్య తిరిగి లేచిన పండగని సమాధుల పండగ అంటారు. ఏంటి, ఏం పండగ? సమాధుల పండగ అంటారు. కొంతమంది క్రైస్తవులు, నామక క్రైస్తవులు కొంతమంది ఏం చేస్తారంటే, యేసయ్య చనిపోయిన తర్వాత తిరిగి లేచే 3వ రోజు రాత్రి వెళ్ళి సమాధులన్నీ సున్నం కొట్టుకొని, ఏంటి సమాధులన్నీ సున్నం కొడతారు, అక్కడ పోయి లైట్లు వెలిగిస్తారు, క్యాండిల్స్ వెలిగిస్తారు, తెల్లవారుజాముకి వెళ్ళిపోతారండి. ఆదివారం తెల్లవారేటప్పటికి వెళ్ళిపోయి సమాధి దగ్గర ఆ ముందు రోజు సున్నాలు కొడతారు, దండలు వేస్తారు సమాధులకి. ఒకవేళ లేచారు కదా, మా అమ్మ లేచింది, మా నాన్న చనిపోయాడు కదా, ఈ సమాధికి లేచాడేమని వెళ్తారు అక్కడికి. యేసయ్య లేచాడు కదా, అట్లాగే మా ఊళ్ళు వేస్తారేమో అన్నట్టుగా వెళ్తారండి. వారికి జన్మకర్మ పాపాలు ఉన్నాయి కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు లేవరు. ఒక దినము మారుమనసు పొంది ప్రభులో ఉంటే యేసయ్య వచ్చే టైంలో మొట్టమొదటి లేచేది వాళ్ళే. యేసయ్య వచ్చినప్పుడు తిరిగి రాబోతున్నాడు, ఆయన రాకడ గుర్తులన్నీ నెరవేరినాయి. యేసయ్య వచ్చినప్పుడు లేఖనాలన్నీ నెరవేరినాయి. తిరిగి వెళుతూ మళ్ళీ వస్తా అన్నాడు, అది మాత్రమే జరగాలి. ఇంకా ఆయన వచ్చేటప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ముందు లేస్తారు, మనకంటే ముందు వాళ్ళు ప్రభుని ఎదుర్కొంటారు. మర్త్యమైన ఈ శరీరము, నశించే శరీరం అమర్త్యతను ధరిస్తుంది. విజయమందు మరణము మృంగివేయబడింది. సజీవులైన వారు చనిపోయిన వారు సజీవులుగా లేపబడతారు. అదే కదా తెస్సలోనికీయులకు రాయబడిన పత్రికలో పౌలు గారు, బాధపడబాకండి, నిరీక్షణ ఇతరుల వల్ల ఏడవకండి, మీరు చనిపోయిన వారి గురించి బాధపడుతున్నారు, చెప్తాను వినండి జాగ్రత్తగా అని 1 తెస్సలోనికీయులకు 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు మనకు కనపడుతున్నాయి. 13వ వచనం నుండి చూస్తే, నిరీక్షణ ఇతరుల వల్ల ఏడవద్దు అని చెప్తూ 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులము నిలిచిండు మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. మొట్టమొదట చనిపోయిన వారు లేస్తారు. ప్రభు ఎప్పుడైతే సజీవుడై తిరిగి వస్తాడో, ఆయన రెండవ రాకడలో ప్రభు ఎప్పుడైతే వస్తాడో చనిపోయిన వారు లేస్తారు. ఆ తర్వాత మనము ప్రభుతో ఎదుర్కోవడానికి సదాకాలం ఆయనతో ఉండటానికి మనం వెళ్తాం. ఇక్కడ చూస్తుంటే సజీవుడైన వాడు, జీవమున్నవాడు సమాధులు ఎందుకుంటాడు? చెప్పినట్టుగానే ఆయన లేచాడు. చూచారు కదా మీరు ఆయన పెట్టిన స్థలం.
పడుకోబెట్టడం చూచారు కదా మీరు ఆయన్ని. ఇప్పుడు ఏం కనిపిస్తుంది మీకు? సమాధి ఖాళీగా ఉంది. అంటే యేసు ప్రభు ఆయన సజీవుడు. ఆయన మానవ జీవితంలో 2 రకాల పాపాలు ఉంటాయి. జన్మ కర్మ పాపము. యేసు ప్రభులో ఏ పాపము లేదు. కాబట్టి మరణము ఆయనను సమాధిలో ఉంచలేకపోయింది. ఎందుకు ఆయన చనిపోయాడు? రోమా 4:25. ఎందుకు ఆయన చనిపోయాడు? మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి, మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా చేయటానికి లేపబడ్డాడు. నీతిమంతులుగా చేయటానికి లేపబడ్డాడు. ఆయన లేస్తే నీకు నీతి. మన పాపముల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు. మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడ్డాడు. నీతిమంతులుగా చేయటానికే లేచాడు. ఎఫెసీ 2:1 అపరాధముల చేత పాపము చేత మీరు చచ్చిన వారై ఉండగా. అపరాధములు విగ్రహ సంబంధమైనవన్నీ, ఆచార సంబంధమైనవన్నీ అపరాధాలు. పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపం. విగ్రహ సంబంధమైన పాపాలు, దేవుని ఆజ్ఞలు మీరటం వల్ల వచ్చిన పాపాలు మనుషులను చంపేసినాయి. చచ్చిన ఈ మానవుడు బ్రతికించడానికి, చనిపోయిన మానవుడిని బ్రతికించడానికి పాపము లేని దేవుడు నరావతరిగి లోకానికి మన స్థానానికి వచ్చాడు. కింద పడిన వ్యక్తిని లేపాలంటే పైనున్నవాడు కావాలి. మానవుడిని రక్షించాలంటే మానవుడే కావాలి. పడిపోయిన మానవుడిని కాపాడాలంటే కుక్కలు పక్కన వెళ్తాయి అనుకోండి, పందులు పక్కన వెళ్తాయి అనుకోండి, పశువులు పక్కన వెళ్తాయి అనుకోండి. పడిపోయిన వ్యక్తిని తొక్కుకుంటానైనా వెళ్ళొచ్చు, పక్కకుండా వెళ్ళొచ్చు. అరే కొట్టుకులాడుతున్నాడు, పాపం ఏమైందో లేపుదాం అని అంటాయి అవి. ఏంటా పడిపోయిన మనిషిని అరే పడిపోయాడు రా అని కుక్కలు వెళ్తాయి అనుకోండి, ఏమైనా అంటాయా? గేదెలు, ఆవులు ఏటికి పట్టదు. పడిపోయిన వాడిని మానవుడైతేనే అరే అరే నేటెట్టి పడిపోయాడు ఏమైందో అని వెళ్ళి నీళ్ళు చల్లో ఏమైందో అని కట్టు ఇటు కదుపుతారు, లేపుతారు, కూర్చోబెడతారు. హాస్పిటల్ తీసుకెళ్ళాలో ఏం చేయాలో చూస్తారు. ఎందుకు? మానవుడు కాబట్టి మానవుడే అతని బాధ ఏంటో తెలుసుకుంటాడు. మానవుడు పాపం వల్ల నశించిపోయిన మానవుడిని కాపాడటానికి దేవుడే మానవాకారిగా వచ్చాడు. మనవలే బ్రతికాడు. ఏ పాపం ఆయనలో లేదు. మనం ఎలా నీతిగా బ్రతకాలో బోధించాడు. పరలోకం ఎలా చేరాలి, ఎవరు పరలోకంలో ఉంటారో నీతి బోధలు చేశాడు యేసు ప్రభు. తిరిగి వెళుతూ ఆయన శిష్యులకు ఆ బాధ్యతను అప్పగించి వెళ్ళాడు. వెళ్ళండి, మీకు సర్వాధికారము ఇచ్చా, నేను అనేకులను నా శిష్యులుగా చెయ్యండి. అటువంటి వారికి, నా బిడ్డలైన వారికి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామముల వారికి బాప్తిస్మం ఇవ్వండి. పరలోకము చేరాలంటే ఈ పాతి పెట్టబడాలి. గుర్తు పాతి పెట్టబడటానికి గుర్తే బాప్తిస్మము. రెండవ జన్మకు గుర్తే బాప్తిస్మము. జ్ఞాన స్నానము అంటారు దాన్ని. అంటే మానవుడు జ్ఞానము పొందినది, దానికి గుర్తుగానే ఈ బాప్తిస్మము. వెళ్ళండి, బాప్తిస్మము ఇవ్వండి అన్నాడు. ఇంకా ప్రభులో ఉండి బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ప్రభులో ఉండి బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఇంకా చేతులు ఎత్తండి. చూడండి, బాప్తిస్మం తీసుకోలేదా నువ్వు? సరిగ్గా ఇను తల్లి, ఇను. వాళ్ళు ఎత్తారా, నువ్వు ఎత్తావా? ప్రభువులో ఉండి బాప్తిస్మము తీసుకోని వాళ్ళు చూడండి, ఇంకా అలాగే ఉండకూడదు కదా. యేసుప్రభు చెప్పిన మాట, వాక్యం చెప్పండి, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ నామముల వారికి బాప్తిస్మం ఇవ్వండి, లేకపోతే నా దగ్గర ఉండరు అన్నాడండి యేసుప్రభు. ఆయనతో ఉండాలి అంటే బహిరంగ సాక్ష్యమే బాప్తిస్మము. చౌదరి పురుషోత్తమ్ గారు నిష్ఠగలిగిన బ్రాహ్మణుడు. రకరకాల సిద్ధాంతాలలో రకరకాల గ్రంథాలను చదివాడు. ఆయన ఒరిస్సాలో గంజాంలో గొప్ప పురోహితుడిగా ఉన్నాడు, ఒక పండితుడిగా ఉన్నాడు ఆ రాజు దగ్గర. అటువంటి వ్యక్తి ఎన్నో గ్రంథాలు చదివాడు. అతను నెమ్మది లేదు. చీమకు కూడా అపకారం చేయనివాడు. అతను ఎంతో నిష్ఠగా పూజించినా ఏవి ఆయనకు సహాయం చేయకపోతే బహు దుఃఖములో ఉన్న సమయంలో యేసయ్య వాక్యము విన్నాడు.
యేసయ్య వాక్యం విన్నాక ఎవరు ఏ పాపాలు, మానవ పాపాలు తీసివేయటం ఎవరు వల్ల కాదు. యేసు ప్రభువే ఆయన సిలువలో కాచిన రక్తమే మానవ పాపములను రక్షించేది. మరి ఎవరి వలన రక్షణ లేదు? ఈ నామము, యేసు నామం వల్లనే రక్షణ అని వాక్యం చదివి యేసయ్య వాక్యం విని యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, దేవుడని బహిరంగ సాక్ష్యం తీసుకున్నాడు. బహిరంగంగా సాక్ష్యం ఇచ్చి ఇచ్చినందుకు ఆయన ఇంట్లో నుండి ఎల్లగొట్టేశారండి. యేసే దేవుడని బహిరంగ సాక్ష్యము. ప్రభువుని నమ్మకంగా వెంబడించిన గొప్ప దైవజనుడు చౌదరి పురుషోత్తం, నిష్ఠగలిగిన బ్రాహ్మణుడు. ప్రభు దగ్గరికి వచ్చినాక ప్రభువుని వెంబడించారు. సౌదర్ సుందర్ సింగ్, నిష్ఠగలిగిన సిక్కు మతస్థుడు సింగ్, తలపాగా ఉండేది, గొప్ప ధనవంతుని కుటుంబంలో పుట్టినవాడు. యేసయ్య వాక్యం విన్నాక అతను తన పాపాలన్నింటినీ విడిపించబడి బాప్తిసం తీసుకొని యేసే నిజ రక్షకుడిని సాక్ష్యం చెప్పాడు. నమ్మి బాప్తిసం పొందితేనే నీకు రక్షణ. ఇక్కడ ఈ దేవుడు సజీవుడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచాడు. ఆయన లేచాడు అనడానికి గుర్తుగా భక్తులు ఎంతోమంది ప్రవచించారు. యోబు 19వ అధ్యాయము 5వ వచనంలో నా విమోచకుడు సజీవుడు అని యోబు ప్రవచించాడు. విమోచించే దేవుడు, రక్షించే దేవుడు సజీవుడు. ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి మరణము ఆయనను సమాధిలో ఉంచలేకపోయింది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన చెప్పిన మాటలు ఏంటి, ఆయన ఏం మాట్లాడాడు, ఆయన చెప్పింది ఏంటి? ఇక్కడ చూస్తుంటే ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకుని నేనే యేసుని. ఇంతకాలము మీకు బోధించాను కదా, ఈ పాపాలన్నీ నుండి విడిపించబడాలి. అనేక నీతి మార్గాలు, రాజ్య విషయం బోధించాను, దేవుని రాజ్య విషయాన్ని గురించి బోధించచ్చు అనేక ప్రమాణాలు చూపించిన వాడిని నేనే మీకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా బోధించాను చెప్పింది నేనే. చూడండి, సజీవుడిగా నేను చెప్పినట్టుగా లేచాను అని చూపించాడండి. సజీవునిగా తన్ను తాను కనపరుచుకున్నవాడు ఈ దేవుడు. ఈ దేవుడు సజీవులను మృతులను చేయువాడుగా ఈ దేవుడే. దేవుని వాక్యంలో 1 సమూయేలు 1వ అధ్యాయము 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. సజీవులుగా చేసేవాడు. సజీవుడైన దేవుడిని సరిగ్గా వెంబడించకపోతే మృతులుగా చేసేవాడు. నువ్వు వేస్ట్, నువ్వెంత వాక్యం వింటున్నా నువ్వు మారట్లేదు కాబట్టి నువ్వు పనికిరావు అని సజీవులుగాను మృతులుగాను జనులను చేయువాడు ఆయనే. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి మరణం నుండి విడిపించి జీవాన్ని ఇచ్చేవాడు యేసు ప్రభు. సజీవులుగా చేసేవాడు అంటే పాపాలు ఒప్పుకొని విడిపించబడ్డవారు ఎవరైతే యేసు ప్రభులో ఉంటారో వారు ఎవరండి? నూతన సృష్టి. 2 కొరింథీ 5:17. ఎవరైతే పాపాలు ఒప్పుకొని రక్షించబడతారో వారు నూతన సృష్టి అంటే సజీవులు. మృతమైన వారు అంటే లోకములో ఉన్నవారు. అపరాధములు పాపములు మనల్ని చంపేసినాయి. ఎఫెసీ 2:1 చదివాం. చచ్చిపోయిన మనలను సజీవులుగా చేసేవాడు ఆయనే. వాక్యం వింటూ కూడా నువ్వు ఇంకా రక్షించబడకపోతే ఇక నువ్వు వేస్ట్ అని మృతులకు అప్పగించేవాడు కూడా ఆయనే. ఈ దేవుడు
అపోస్తలుల కార్యములు 10:42. సజీవులకు మృతులకు న్యాయాధిపతి ఈ దేవుడు. ఈ దేవుడే సజీవులకు అంటే రక్షించబడ్డ వారికి, దేవుని వాక్కు వింటూ కూడా ఇష్ట ప్రకారం బ్రతుకుతున్న వారు, చచ్చిన వారు, వారికి న్యాయాధిపతి అయిన న్యాయం తీర్చి ఒక దినాన నువ్వు నా మాటలు విన్నావు, పాపాలు ఒప్పుకున్నావు, రక్షించబడ్డావు, సజీవుడిగా ఉన్నావు, ఇదిగో నీకు లోకం పరలోకం అని పరలోకాన్ని తీసుకెళ్తాడు. మృతులు వాక్యం విన్నావు, నా దేవుడు నాకున్నాడు, నా మార్గాలు నాకున్నాయి, ఇప్పుడెందుకులే ముసలోడైనాక మారు మనసు పొందుదాం, ఇప్పుడెందుకులే యవనస్తుడిని, ఇప్పుడు వాక్యం ఎందుకులే ముసలోడైనాక దేవుడు నమ్ముకుందామని, నాకు సమయం ఇక చచ్చిపోయావు కదా, ఇదిగో నీకు మృతుడివి, నీకు వెళ్ళాలి, నీకు లోకం, ఇదిగో నరకం, వెళ్ళిపో. సజీవులకు మృతులకు న్యాయాధిపతి ఈ దేవుడు. ఈ దేవుడు మృతులను సజీవులుగా చేసేవాడు, చచ్చిపోయిన వారిని, రోమా 4:17, చచ్చిపోయిన వారిని, పాపం వల్ల అపరాధాల వల్ల చచ్చిన వారిని బాగు చేసి పరలోకాన్ని తీసుకెళ్ళి వెళ్ళేవాడు. మృతులను సజీవులనుగా చేయువాడు ఆయనే, దేవుడే. కాబట్టి మృతులు అంటే దేవుడు తెలియని వారు, లోకములో ఉన్నవారు, విగ్రహార్థంలో ఉన్నవారు, యేసయ్యని నమ్ముకొని వారందరూ మృతులు. ఈ మృతులను యేసయ్య సజీవులుగా చేసేవాడు. అంటే ఆయన నమ్ముకునేటట్టు చేసి అటువంటి వారిని పరలోక రాజ్యానికి చేర్చుకునేవాడు. ఈ సజీవుడైన దేవుడు, ఈ దేవుడు సజీవులకే దేవుడు. ఈ దేవుడు చచ్చిపోయిన వారికి దేవుడు కాదు. అర్థమవుతుంది నా పాయింట్లు? సజీవులు అంటే రక్షించబడ్డవారు. ఎవరైతే యేసయ్యని నమ్ముకుంటారో వారు నూతన సృష్టి, కొత్తగా సజీవులు. వాళ్ళు పాతవంతా గతించిపోయినాయి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుని నమ్మిన వారు సజీవులు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం వింటున్నావు. మస్తాన్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతను చాలా త్రాగుబోతుగా ఉండేవాడు. ఆ ఇంటి చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని తిడుతూ ఉండేవాడు. ఆ దారిని వెళ్ళే వారిని కూడా తిడుతూ ఉండేవాడు. అలాగా అటువంటి పరిస్థితులలో అటు వెళ్ళటానికే ప్రజలు భయపడిపోతూ ఉండేవారు. త్రాగేవాడు, తిడతా ఉండేవాడు, ఇష్టం ప్రకారం మాట్లాడుతూ ఉండేవాడు. అలాగా టైం దొరికినప్పుడు త్రాగుడికి డబ్బులు కావాలి కాబట్టి ఇంట్లో ఎక్కువ డబ్బులు ప్రక్కన దొంగతనం చేసుకొచ్చేవాడు. ఇలాంటి పరిస్థితులలో ఎవరో ఏ డబ్బులు పోయినా ఇతని ఇంటికి వచ్చి గొడవలు పెట్టేవారు, అవసరం ఒకసారి కొట్టేవారు. భార్య బిడ్డలు చాలా దుఃఖమైపోతూ ఉన్నారు. ఏంటి ఇతను ఇట్లా తయారైపోయాడు, ఎవరు ఈయన మార్చలేకపోతున్నారు, నా జీవితం ఎందుకు ఎలాగ అయిపోతుంది, మా కుటుంబం ఎందుకు ఎలాగ అయిపోతుంది, మా బ్రతికేంటి ఇంత అవమానం పాలైపోతుంది, ఊర్లో ఎక్కడ ఏ డబ్బులు పోయినా మా ఇంటికే వస్తున్నారు, నాకు తెలియదంటనే ఇతను తిడుతున్నారు అని చాలా దుఃఖపడతా బాధపడతా ఉంటే ఆ ఇంటి దగ్గరలో ఉన్న సహోదరి, ఏంటక్క ఇంత బాధపడుతున్నావు, ఏం బాధమ్మా, నీకు తెలుసు కదా మీ అన్నయ్య ఎంత భయంకరుడైపోతున్నాడు. లేదు లేదు, నేను ఒక దేవుడిని నమ్మాను, ఆయన సజీవుడు, మన పాపముల నుండి శాపముల నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన స్థానంలో నిలిచి శిక్ష భరించి మనకు విడుదలిచ్చిన దేవుడు, ఈయన సజీవుడు. నువ్వు ఎక్కడెక్కడికో వెళుతున్నావు, ఏ గుడ్లకు వెళ్తున్నావు, ఎక్కడికో మొక్కుకుంటున్నావు, ఎక్కడెక్కడికో బ్రతిలాడుకున్నావు, నా భర్తను మార్చని ఎవరెవరికో ఎన్నెన్నికో మొక్కుతున్నావు. సజీవుడైన దేవుడి మృతమైన స్థలాల్లో వెతుకుతున్నావు. లేదు లేదు, నువ్వున్న స్థలంలోనే ప్రభువును అడుగు, లేక సజీవుడైన స్థలం, సజీవమైన స్థలాలు మందిరానికి వెళ్ళు, నిజమైన దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళు, వాక్యం విను. ఇదిగో నేను పలానా చర్చికి వెళ్ళాను, యేసయ్య నా జీవితాన్ని మార్చాడు, ఆయన మరణమును గెలిచి లేచిన దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. నేను మా ఆయన ఇదివరకు ఎంత దుఃఖంలో ఉన్నావు చూసావు కదా, అనారోగ్యంతో ఎంత బాధపడ్డామో చూసావు కదా, ఎలాగ ఇతని జీవితంలో ఎలాగా వాంతులైపోతా ఎంత బాధలో ఉన్నాడు, ఎన్ని మందులు వాడినా రోగం పోలేదు చూసావు కదా, ఇతని పని చేసి నేను ఎలా బలహీనరాలను అయిపోయానో, ఎలాగా గ్యాస్ భయంకరంగా వచ్చి సరిగ్గా తినక గ్యాస్ వచ్చి ఎలాగ చావు బ్రతుకులకు నేను వెళ్ళానో నువ్వు చూసావు కదా. ఈ దినం ఎంత మంచిగా ఉన్నామో బిడ్డలతో. ఈ దేవుడిని నువ్వు కూడా నమ్ముకో, ప్రార్థన చేయి. ప్రియులరా సహోదరి, ఆ మాటలు విని, యేసయ్యా నువ్వు నిజ దేవుడు అని వింటున్నాను, నా భర్తను మార్చు,
నా దుఃఖమును విడిపించు, నువ్వు సజీవుడు అంట, నువ్వు సజీవమైన దేవుడు అంట, సజీవులకు దేవుడు అంట, చచ్చిపోయిన వాళ్ళకి దేవుడు కాదంట, నేను కూడా నీ దారికి రావాలి, నన్ను కూడా బ్రతికించు అని అడుగుతుంది. నా భర్త సంగతి ఏమో, ముందు నన్ను మార్చు, ఇదిగో ఈ ఆచారాలు ఉన్నాయి, ఈ యొక్క అలవాట్లు ఉన్నాయి, ఈ విగ్రహారాధన ఉంది, ఇదిగో ఈ సినిమాలు ఇవి నీకు ఇష్టం లేని అన్నీ ఒప్పుకొని ప్రభువుని ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆమెని, మృతమైన ఆమెని ఏం చేశాడు? సజీవురాలుగా మార్చాడు. పాపము మనుషులను చంపేస్తే పాపుల రక్షకుడు యేసు ప్రభు పాపమును చంపి మనుషులను బ్రతికించాడు, చచ్చిపోయిన వారిని బ్రతికించాడు. యేసు ప్రభులో ఉన్న శక్తి ఏంటి? చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నిన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా. చనిపోయిన యేసయ్య ఆయన లేచాడు. ఎందుకో తెలుసా? పాపం వాళ్ళ చచ్చిపోయిన నిన్ను నన్ను లేపటానికి. ఒకప్పుడు విగ్రహార్థంలో ఉన్నవాడిని, నిజ దేవుడు తెలియదు, యేసు ప్రభు దేవుడు కాదు అని బహుగా ద్వేషించిన వాడిని, అసలు దేవుడే లేడు అన్న చచ్చిపోయిన నన్ను స్నేహితులతో సినిమాలు చూస్తూ తలంపులు పాడు చేసుకొని, స్నేహితుల దగ్గర ఎలాగ పెన్నులు అలా కాపీలు పరీక్షలు చూపించి వాడు పెన్నులు దొంగిలించిన వాడిని, భయంకరంగా కొట్టిన వాడిని, పరీక్షలు కాపీలు కొట్టి టీచర్ నిక్నేములు పెట్టి తిట్టిన వాడిని, ఇలాంటి భయంకర స్థితిలో ఉన్న నాలాంటి వాడిని, మూర్ఖంగా ఉన్నవాడిని, చచ్చిపోయిన నన్ను ఈ ప్రేమమ్మడి యేసు ప్రభు అయిన వాక్యము ద్వారా నన్ను లేపాడు, రక్షించాడు. చచ్చిపోయి లేచాడు, చచ్చిన నన్ను నిన్ను లేపుతాడు, చావంటే భయపడరాదు అని ఆ భక్తుడు పాడినట్టుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది చచ్చిపోయిన వారిని బ్రతికించటానికి. ఆయన మృతులను సజీవులుగా చేసేవాడు. ఈ దినాన యేసయ్య నన్ను కాపాడాడు. మృతమైన వాడిని, పాపము మానవుడిని చంపేస్తే యేసు ప్రభు ఆ చచ్చిపోయిన పాపానికి వచ్చిన జీతం మరణాన్ని ఆయన చంపి, మరణాన్ని చంపి మనల్ని కాపాడాడు. యేసయ్య మాత్రమే మృతులను సజీవులుగా చేసేవాడు. ఆయన నమ్మినప్పుడు సజీవులుగా చేస్తాడు. కాబట్టి ఈ దేవుడు ఎవరికి దేవుడు? మత్తయి సువార్త 22:33. ఈ దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. సజీవుడైన ఈ దేవుడు సజీవులకే దేవుడు. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో, ఎవరైతే సమస్యలు వారి పాపాలు గ్రహించుకుంటారో, ఎవరైతే వారి తప్పులు వారు తెలుసుకుంటారో, తప్పులు చేయటం మానవత్వము, దిద్దుకోవటం దైవత్వం. దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు తప్పులేంటో గ్రహిస్తావు, దిద్దుకుంటావు. దేవుని ఆత్మ నీతో ఉన్నప్పుడు వెళ్ళి ఒప్పుకోవడానికి ఇష్టపడతావు. ఒక సహోదరుడు ఉన్నాడు, భయంకరంగా కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. ఎన్ని మందులు వాడినా బాగా కాలేదు, ఎంతమంది డాక్టర్లు చూసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పురస్కారాలు చేసినా, ఎన్ని రకాలుగా తీర్థయాత్రలకు వెళ్ళినా అతని జీవితము బాగు కాలేదు, కడుపు నొప్పి తగ్గలేదు. సరే పెళ్లి చేసినా బాగవుతాడేమో అని ఆయనకి పెళ్లి చేశారు. అతను రైల్వేలో ఉద్యోగస్తుడు. పెళ్లి చేస్తే అంతకు తగిన బొంతే దొరికింది. ఆయన ఒక రకంగా కడుపు నొప్పితో అల్లాడుతుంటే ఈమె బ్యావ్ బ్యావ్ అంట తేపి మూల పడిపోతుంది, తేలగుడ్లేసి పడిపోతుంది, ఫిట్స్ ఆమెకి. ఇతను రైల్వేలో ఉద్యోగం గేట్మెన్గా పనిచేస్తాడు. చూస్తుంటే గేట్ దగ్గర పనిచేస్తూ ఉండగా భార్య ఏమో అక్కడ పడిపోద్దని కబురు వచ్చేది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఎవరు పడతాలు డ్యూటీ చేయడానికి కుదరదు. ఎవరికైనా అప్పుడప్పుడు పడిపోయింది నీ భార్య అంటే గేట్ డ్యూటీలో ఉంటాడు, ఈ టైంలో గబగబ వెళ్ళాలంటే వెళ్ళలేడు. ఏం చేయాలి? ఆ ఇంట్లో ఎవరు బంధువులు లేరు,
కడప ప్రాంతం నుండి వచ్చాడు ఇటు ఉద్యోగరీత్యా. ఎవరో ఒకరు గేటు దగ్గర పెట్టి గబ్బా భార్య దగ్గరికి వెళ్ళి ఎలాగ హాస్పిటల్ తీసుకొని వెళ్ళేవాడు. ఇలా జీవితం సాగుతుంది. ఒక పక్క నా కడుపు నొప్పి, నా భార్య చూస్తేనే ఫిట్స్ వచ్చి పడిపోతుంది. ఏంటి మా దిక్కేంటి? మా తల్లిదండ్రులేమో అడవి మనుషులు, కొండల్లో ఉంటారు. వాళ్ళు ఎలాగ అడవుల్లో ఫారెస్ట్లో ఎదురు బొంగులు తెచ్చుకొని ఆ బొంగుల ద్వారా తడికెలు, తట్టలు, బుట్టలు అమ్ముకుంటారు. పేద కుటుంబము మాది, ఇక్కడికి మా దగ్గర ఉండటానికి కుదరదు, ఏంటి నా పరిస్థితి అని పిచ్చోళ్ళలాగా ఏడుస్తున్నాడు. భయంకరంగా త్రాగుబోతు అయిపోయాడు. ఆ బాధలు మర్చిపోవడానికి త్రాగటానికి అలవాటు పడ్డాడు. దేవుళ్ళు నిష్ట కలిగిన పూజలు చేస్తూ 6 అడుగులు 4 అడుగులు విగ్రహాలు, పెద్ద పెద్ద ఫోటోలు ఫ్రేములు కట్టించుకొని నిష్టగా పూజలు చేసేవాడు. శనివారం వస్తే పొద్దులు ఉంటూ ఉండేవాడు. ఆ దేవుడు పటాల ముందే దండలు వేసి ధూపం వేస్తూ కేకలు పెట్టి ఏడుస్తూ ఉండేవాడు. దేవుడా, ఇంత నిష్టగా పూజిస్తున్నాను, నీకు నా మీద దయ రావట్లేదా? నేను ఇలా బాధపడుతున్నానని నాకు పెళ్లి చేస్తే ఏమన్నా బాగవుతుంది అనుకొని నా భయమని పెళ్లి చేస్తే ఈమె నాకంటే భయంకరాలైపోయింది. ఫిట్స్ వచ్చి తేలగుడ్లేసి పడిపోతుంది. నేనేంటి, నా భార్య ఏంటి, నీకు జాలి లేదా? ఒక్కొక్క ఫోటో ముందు పడి గంటలకు కూర్చొని ఏడ్చేవాడట. ఎవరూ సహాయం చేయలేకపోయారు. వీళ్ళని ఎలా సహాయపడతాయండి? దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 4-5 వచనాలు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుని చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడో, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడో, చేతులుండి ముట్టుకో, పాదాలుండి నడవు, గొంతుకుండి మాట్లాడవు. వాటిని చేయవారు, వాటిని నమ్మికుంచేవారు, వారందరూ వాటి వంటి వారే. కన్నులున్నాయి, చేతులున్నాయి, సహాయం చేయట్లేదు. మనుషుల చేతి పనులు. దుఃఖములో రైల్వే గేట్ దగ్గర పనిచేస్తుండగా ఒక సహోదరుడు మన మందిరానికి వచ్చే దేవుని ఒక సహోదరుడు, బ్రదర్ వందనాలు, ఏంటి మీరు ఇలాగున్నారు? అయ్యా, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, కడుపు నొప్పితో ఒక ప్రక్క బాధపడుతున్నాను. నా భార్యకి జబ్బు ఇలా ఫిట్స్ ఉన్నాయి, ఆమె ఇలా బాధపడుతుంది. ఎప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు, నెమ్మది లేదు. ఒక్కోసారి రైలు కింద ఎప్పటి చచ్చిపోదాం అనుకుంటాను, నా భార్య గుర్తొస్తుంది. 14 సంవత్సరాలకి లేక ఒక తమ్ముడు పుట్టాడు మాకు. మా తల్లిదండ్రులు బహుపేదలో అడవుల్లో ఉంటారు, జమ్మల మడక వైపు, కడప. నేను ఏదైతే అమాయకులు వాళ్ళు ఏమవుతారు, నా భార్య ఏమైపోద్ది, లేక పుట్టిన తమ్ముడు ఏమవుతాడని వచ్చేవాడిని. నా జీవితం ఇలా అయిపోయింది అంటుంటే ఆ సహోదరుడు చెప్తున్నాడు, లేదు, ఇక్కడ నిజమైన దేవుని సేవకుడు, యేసయ్యని నమ్మి దేవుని సేవ చేసే సేవకుడు అయ్యగారు ఒక ఆయన ఉన్నాడు. ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సేవకుడు ప్రార్థన చేస్తే నువ్వు బాగైపోతావు. ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, నెమ్మది లేదు నాకు, యేసు ప్రభు నాకు నెమ్మది ఇచ్చాడు. ఒకప్పుడు నేను భయంకర విగ్రహార్థికుడిని, బహునిష్టగా పూజించేవాడిని. నేను ఒక పెద్ద కాంట్రాక్టర్ని. నా జీవితంలో ఎలాగా ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలియని పరిస్థితి. ఉప్పు తగలకూడదు, కారం తగలకూడదు, పులుపు తగలకూడదు, ఎలాగా వెల్లుల్లిపాయ తగలకూడదు, ఉల్లిపాయ తగలకూడదు. ఏది తగిలినా మోషన్స్ అవుతాయి నాకు. పులుపు తగలకూడదు, పెరుగు పులిసినా నాకు మోషన్స్ అవుతాయి. రైలు బండిలో నేను ప్రయాణం చేయాలి, బస్సులో కానీ ఏ వాహనంలో నేను ప్రయాణం చేయలేనయ్యా. ఎందుకంటే ఏదైనా చిన్న తేడా వస్తే నాకు విరేచనాలు భయంకరంగా అయిపోతాయి. దారిలోనే వెళ్ళిపోతాను కాబట్టి ఏదైనా పెద్ద కాంట్రాక్టర్ని ఒక బండి వాహనం అన్న కారులోనన్నా వెళ్ళేవాడిని నేను. నా కారు నిండా లేక మోటార్ సైకిల్ నిండా బుల్లెట్ నిండా వాటర్ బాటిల్ పెట్టుకొని వెళ్ళేవాడిని. ఇక్కడ పొరపాటున ఇంట్లో అన్నం కాదు, ఉట్టి పప్పు అన్నం తినాలి. ఉట్టి దొండకాయో, బెండకాయో, బీరకాయో, ఉట్టి ఫ్రై పొట్లకాయో అంతే. ఏది తేడా వచ్చినా మోషన్స్ విరేచనాలు పట్టుకుంటాయి. రోజులు అల్లాడతాను. ఇటువంటి పరిస్థితిలో ఇదిగో దేవుని సేవకులు వాక్యం విన్నాను. అద్భుతంగా ప్రభువు నన్ను ముట్టాడు, బాగు చేశాడు. ఇప్పుడు ఏమన్నా తింటాను, ఎలాగా ఎక్కడికన్నా వెళ్తాను, ఆ బాధలు లేవు, నీ సమస్యను తీర్చే దేవుడు యేసు ప్రభు ఉన్నాడు అని మొదటిసారిగా దేవుని మందిరానికి అతను తీస్తే, మొదటిసారి దేవుని మందిరానికి వచ్చిన ఆ సహోదరుడు ఉపవాస ప్రార్థన దినాన వాక్యం విన్నాడు. అయిపోయిన తర్వాత అందరూ మోకరించి ప్రార్థన చేస్తుండగా డొల్లటం ప్రారంభించాడు.
మొదటిసారిగా ఆ మూల ఈ మూల డొల్లుతుంటే పరిగెడుతున్నారు సంఘంలో. ప్రియులందరూ ఎప్పుడు వాళ్ళు చూడలేదు. ఇది దెయ్యం, సైతాన్ని పట్టింది, దీనికి మీరేం బాధపడబాకండి, భయపడకండి అని ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, ఏ అయితే దేవుళ్ళని పూజించాడో అవన్నీ దెయ్యాలయ్యి ఆయన పట్టుకొని, ఇతను నేను చంపేస్తా, ఇతను ఉంచము, ఇది నాకు ఇష్టం, నేను తీసుకెళ్ళిపోతా అంటున్నాయి. దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, నువ్వు తీసుకెళ్తానంటున్నావు. యేసయ్య తీసుకెళ్ళటానికి కాదు, రక్షించడానికి వచ్చాడు. నువ్వు చంపడానికి వచ్చావు, నా యేసయ్య రక్షించడానికి వచ్చాడు. ఆయన యేసు రక్షకుడు, నా యేసయ్య. ఏమనుకున్నావు సైతానా, నోరు మొయ్, నా యేసయ్య ఇతను బ్రతికిస్తున్నాడు. యేసు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నా, దైవమా అయ్యా నీకు దండం పెడతానయ్యా, వెళ్ళిపోతా నేను. ప్రియులారా, లూసిఫర్ కొన్ని శక్తులు అన్ని 70 దెయ్యాల ఆయనలో బయటికి వెళ్ళిపోయినాయి. ఒకసారి ప్రార్థన చేస్తుంటే రోజు 1, 2 అట్లాగే వెళ్ళిపోతూ ఉండేవి. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, ఈ డిప్ప మీద వెనక చేయబెట్టి ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేస్తుంటే ఒక దెయ్యం వచ్చాయా, వెనక ఎక్కడో దాగానయ్యా, ఇది కూడా నీకు కనపడుతుందయ్యా, నీకు కనపడకుండా ఎక్కడో దాక్కుందామంటే నేను నీకు దాగలేకపోతున్నానయ్యా అని కేకలు పెట్టి ఏడ్చేసినాయి. ఒక దిన నా ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, నీ భుజం మీద చేయబెట్టి ప్రార్థన చేయి. భుజం మీద చేయి పెట్టగానే ఇక్కడ కూడా నీ కనపడ్డానయ్యా అని కేకలు పెట్టి ఏడ్చేసి వెళ్ళిపోయినాయి. ప్రియులారా, 70 దెయ్యాలు లూసిఫర్తో కూడా కలిపి వెళ్ళిపోయినాయి. కడుపు నొప్పి నుండి ప్రభు విడిపించాడు. ఒక దినాన ప్రార్థన వాక్యం అందిస్తున్నాను, వాక్యం వింటూ, నరహత్య, ఎవరి మీదైనా ద్వేషం నీలో ఉందా, కడుపు నొప్పి పట్టుకుంటుంది, ఆ ద్వేషం నీ కడుపులో కత్తిలాగా దిగబడుతుంది, జాగ్రత్త. కడుపు నొప్పి రావడానికి కారణం ద్వేషం. ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నావా, ఎవరినన్నా చంపాలన్న మనసు నీకు వచ్చిందా, అయితే నీకు కడుపు నొప్పి వస్తుంది అని చెప్తుంటే ఏడుస్తున్నాడు వచ్చి, అయ్యా దేవుడి దినం నాతో మాట్లాడాడు, ఫలాని వ్యక్తిని చంపేయాలి అనుకున్నా, నేను బాంబులు కూడా రెడీ చేశాను, ఒకతను చంపాలనుకున్నాను, రేపు మేలో అతను చంపడానికి ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాను అన్నాడు. వాక్యం విన్న ఆ సహోదరుడు వెళ్ళి క్షమాపణ అడగడానికి వెళ్ళాడండి. నంద్యాల వైపు వెళ్ళాడు. బస్సు దిగగానే ఆ వ్యక్తి కనిపించాడట. అన్నా అన్నా అంటూ పరుగుని వెళ్ళి బస్ స్టాండ్ దగ్గరే కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. ఏంటయ్యి అందరూ అతని చుట్టూ చేరారు, ఏడుస్తూ, నిన్ను చంపాలని బాంబులు రెడీ చేశాను, ఇదిగో నాకు అదే నా కడుపుకి వచ్చి కొట్టుకుంది, భయంకర కడుపు నొప్పి చల్లాడుతున్నా, ఎంతోమంది డాక్టర్లను కలిశాను, ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను, ఎన్నో గుడ్లకు వెళ్ళాను, ఎవరు నన్ను ముట్టలేదు, బాగు చేయలేదు. ఇదిగో దేవుని సేవకుడు, ఆయన వాక్యం అందించాడు, ఈ తప్పు తెలిసింది, నీ మీద ద్వేషం పెట్టుకొని చంపాలనుకున్నా, అది నా కడుపులోనే గుచ్చుకుంది ఆ ద్వేషము, దానివల్ల కడుపు నొప్పి చల్లాడుతున్నాను, నన్ను క్షమించు. ఆ సహోదరుడు, నిన్ను నేను చంపాలనుకుంటున్నాను, నన్ను క్షమించి, ఇద్దరు క్షమాపణ అడిగారు. 7 సంవత్సరాలు బాధపడ్డాడు కడుపు నొప్పితో. డాక్టర్లు అన్నారు, ఏంటయ్యా నీ పేగులన్నీ జల్లెడలాగా అయిపోయినాయి, అల్సర్స్ వచ్చినాయి, నీకు ఏదైనా చిన్న ముక్క అయితే బాగు చేయొచ్చు కానీ పేగు అంతా రంధ్రాలే పడ్డాయి, నీళ్లు పోస్తే జల్లెడలో పోస్తే గరాట్లో పోస్తే ఎలా నీళ్ళు బయటకు వస్తాయో, టీ గట్టులో టీ పోస్తే ఎలా బయటకు వస్తాయో అలాగా ఏది వేసినా కడుపులో పేగులు రంధ్రాల్లో కూడా బయటకు వచ్చేసేది నీరంతా. అది తగలగాని చిన్న అన్నం మెతుకు తగిలినా అల్లాడేవాడు, వంగి నడిచేవాడు, తిన్నగా నిలబడలేడు. మజ్జిగన్నం పిసికి వడగట్టి ఉట్టి నీళ్లు తాగిచ్చేవాళ్ళు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నాడో యేసు ప్రభు కడుపు నొప్పి నుండి విడిపించాడు. 7 సంవత్సరాలు బాధపడ్డవాడు 7 సెకండ్లలో బాగా అయిపోయాడు. ఏంటి ఆయన లేపు, ఏమయ్యాడు? 7 సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడ్డవాడు 7 సెకండ్లలో బాగా అయిపోయాడు. యేసు ప్రభు నిజ దేవుడు ఆయనకు అర్థమైపోయింది. పాపాలన్నీ ఒప్పుకున్నాడు, దేవునికి ఇష్టం లేనివన్నీ తీసుకెళ్ళి బయటపడేశాడు. ఫోటోలు ఏమేమి దేవుడు అని పూజించాడు అన్నీ బయటపడేశాడు. భార్య ఫిట్స్తో బాధపడతా ఉండేది, మందిరాన్ని తెచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతంగా ఫిట్స్ నుండి బాగా అయిపోయింది. 14 సంవత్సరాలు పిల్లలు లేక ఎన్నో గుళ్ళు గోపురాలు డాక్టర్లు దర్శించారు, బిడ్డలు లేని జీవితము. ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కుటుంబంలో 3 పిల్లల్ని ఇచ్చాడు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి.
ప్రియులారా, ఈ దేవుడు మృతులను చెప్పండి చెప్పండి మృతులను సజీవులుగా చేసేవాడు. చచ్చిపోయిన సహోదరుడి జీవితం, దురలవాట్ల వల్ల, విగ్రహార్థుల వల్ల, రోగం వల్ల భయంకరంగా బాధపడుతున్న జీవితము, చనిపోవడానికి సిద్ధమైన జీవితాన్ని ఏం చేశాడండి? సజీవులుగా చేశాడు. భార్యని బాగు చేశాడు, బిడ్డలేని జీవితంలో బిడ్డల్ని ఇచ్చాడు, అనేకులకు సాక్షిగా చేశాడు. ఈ దేవుడు నిన్ను కూడా సజీవుడిగా చేసేవాడే. ఏ పాపము నిన్ను చంపింది? ఏ అలవాట్లు నిన్ను చంపినాయి? ఏ జీవితం వేటి వల్ల నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు? రా, నా యేసయ్య ఆయన సజీవుడు, సజీవుడైన దేవుడు. ఎందుకమ్మా ఈ చచ్చిపోయిన వాళ్ళని పెట్టే సమాధులు వెతుకుతావు ఈ దేవుడిని? ఓ సహోదరులారా, అమ్మలారా, సమాధుల్లో కాదు మీరు వెతకాల్సింది. సమాధులలో చచ్చిపోయిన వారి శవాలు పెడతారు. ఈ దేవుడు సమాధిలో లేడు, చూసుకోపో. చూస్తే యేసయ్య దేహం లేదు. ప్రియులారా, ఈ దేవుడు సజీవుడు. సజీవుడైన దేవుడిని మృతమైన స్థలాలలో వెతుకుతున్నారు. ఈ దినాలలో సినిమా హాల్స్లో వెతుకుతున్నారు, క్లబ్లలో వెతుకుతున్నారు, పబ్బులలో వెతుకుతున్నారు, ఇతర స్నేహాలలో వెతుకుతున్నారు, ఎలాగా సినిమాలలో వెతుకుతున్నారు, టీవీలలో వెతుకుతున్నారు, ఫోనుల్లో వెతుకుతున్నారు. సజీవుడైన దేవుడిని ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. దొరుకుతాడా నీకు అక్కడ? నీ అలవాట్లలో, నీ ఇష్టమైన వాటిలో సజీవుడైన దేవుడు దొరుకుతాడా? ఈ దేవుడు సజీవుడు చచ్చిన స్థలాలలో వెతుకుతావా? ఆచారాలలో, అలవాట్లలో వెతుకుతావా? అక్కడ నీకు ఈ దేవుడు దొరకడు. ఆ దేవుడు మృతమైన స్థలాలలో ఉండడు. సజీవుడైన దేవుడిని ఈ సమాధిలో వెతుకుతారా? కాదు, లేచాడు. వెళ్ళండి, ముందు మీరు వెళ్ళండి. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడే చెప్పాడు కదా, మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి, లూకా సువార్త 24:7. మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడవ దినమున లేవలసి ఉన్నది అని ఆయన మీతో చెప్పినది జ్ఞాపకం చేసుకోండి. వెంటనే వాళ్ళు గుర్తు చేసుకున్నారు, నిజమే కదా యేసు ప్రభు సజీవుడని. ఏం చేశారంట? 8వ వచనంలో, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. సమాధి ఎదురు నుండి తిరిగి వెళ్ళారు. యేసయ్య లేచాడు అని చెప్పారు. ఈ దేవుడు సజీవుడు. మనం ఆరాధించే దేవుడు సమాధిలోనే ఉండిపోయిన వాడు కాదు. తెల్లవారింది స్వామి లే అని లేపాల్సిన పని లేదు. మనల్ని కాపాడే దేవుడు. ఎవరండి ఈ దేవుడు? కీర్తనలో 121వ అధ్యాయము 3వ వచనము. ఎవరు ఈ దేవుడు? కురుకక నిద్రపోక ఉండే దేవుడు. నీ పాదము తొట్టెల నీడు నిన్ను కాపాడువాడు కురుకడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కురుకడు. 4వ వచనము, నిద్రపోడు. ఈ దేవుడిని నువ్వు లేపాల్సిన పని లేదు. తెల్లవారింది స్వామి లే అనక్కర్లేదు ఈ దేవుడిని. ఆయన నిద్రపోతే కదా. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. 7వ వచనము, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నీ ప్రాణాన్ని కాపాడేది నా దేవుడు యేసయ్య. ఎందుకంటే ఆయన చెప్పండి సజీవుడు. అది సజీవుడు. ఈ దేవుడు సజీవుడు. మరి ఎన్నడూ ఉండకుండా, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనము, మరి ఎన్నడూ ఉండకుండా మరణమును మృంగివేసినవాడు. మరి ఎన్నడూ ఉండకుండా మరణాన్ని మింగినవాడు ఈ నా దేవుడు సజీవుడు. ప్రభు దగ్గరికి వచ్చావు, దేవుని మాటలు వింటున్నావు. సజీవుడైన దేవుడిని వెంబడిస్తావా? చచ్చిన స్థలాల దగ్గరికి వెళ్తావా? నువ్వు వెళ్ళే స్థలాలు నీకు సమాధానాన్ని ఇస్తాయా? నెమ్మదినిస్తాయా? ఈ దేవుడు సజీవులకు దేవుడు. యేసు ప్రభు సజీవుడు అని ఎవరెవరు చూచారండి? 24వ అధ్యాయం లోకాల 10వ వచనంలో మగ్దలేని మరియా, యోహన్న, యాకోబు తల్లి మరియా, అలాగే యోహను సువార్త 19:25లో క్లోఫా భార్య అయిన మరియా,
వీరందరూ సజీవుడైన యేసయ్యను చూచారు. సజీవుడైన యేసును చూస్తున్నారు. ఎంతమంది ప్రభువుని చూచారు? ఒక్కడ కాదు, దొంగ మాటలు కాదండి. ఇంతమంది వచ్చి చూచిన సాక్ష్యం ఉందండి. మనం వెంబడించే దేవుడు సజీవుడు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ఈ దేవుడు వెంబడిస్తున్నావా? సజీవుడైన దేవుడిని చచ్చిన స్థలాల్లో వెతుకుతావా? ఆచారాలలో, అలవాట్లలో, బంధుప్రీతిలో, లోకంలో వెతికితే నీకు ఆయన దొరుకుతాడా? సజీవుడైన వాడిని ఎందుకు మీరు మృతులలో వెతుకుతారు? ఈ దేవుడు సజీవుడు కాబట్టి ఇక్కడ సమాధుల్లో ఉండడు. ఈ దేవుడు సజీవుడు కాబట్టి కష్టాల్లో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, అనారోగ్యంలో ఉన్నవారిని, అప్పుల్లో ఉన్నవారిని, చదువురాని వారిని జ్ఞానం ఇవ్వటానికి, ముద్దులుగా ఉన్నవారికి సహాయం చేయటానికి, బాధలో ఉన్న కుటుంబాలను కాపాడటానికి ఈ దేవుడు లేచాడు. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో, ఆయనకి సమస్యలు చెప్పుకుంటారో, వారి పాపాల కొరకు పశ్చాత్తాపడి వారి సమస్యలను చెప్పుకుంటారో, ఈ దేవుడు సజీవుడు కాబట్టి ఈ దేవుడే వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి సహాయం చేస్తాడు. దేవుని వాక్యం వింటున్నావు, దేవుని సన్నిధికి వచ్చావు. ఈ దేవుడు సజీవులకు దేవుడు. ప్రభు మాటలు వింటున్నావు. ఒక దినాన ఒక పాప వాక్యం విన్నది. ఇంకా నేను ఇలాగే ఉంటే నరకానికి వెళ్ళిపోతానని అనుకుంటూ తన పాపాలన్నీ ఒప్పుకోవాలని ఆశపడుతుంది. కానీ స్నేహితులు వస్తున్నారు, స్నేహాలు వారితో ఆ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాయి. ప్రార్థన మానేస్తుంది, అలాగే వెళుతుంది. ఒక దినాన ఆమెకి ఏమొచ్చిందండి? ఒక దినాన ఒక దర్శనం వచ్చింది. అమ్మ లేదు, తమ్ముడు లేడు, అన్న లేడు, అందరూ వెళ్ళిపోయారు. నాన్న ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంకెవరెవరో ఏడుస్తున్నారు. భయంకరంగా కేకలు వస్తున్నాయి. ఆ కేకలో భయంకర మంటలు వచ్చేసి మంటల్లో పడి కేకలు పడుతున్నట్టుగా కనపడుతుంది. చూస్తుంది, అమ్మ లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు. ఏమయ్యారు వీరు? చూస్తుంటే నాన్న, ఈ అమ్మాయి ఇద్దరు మంటలో పడి కేకలు పెడతాం కనిపిస్తుంది. ఇంకా ఆమెతో పాటు ఎంతోమంది స్నేహితులు, ఆ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ మంటల్లో పడి కేకలు పెడుతున్నారు. ఇది చూచి వెంటనే నివ్వెరిపోయి లేచింది, ఏడుస్తుంది. నేను నరకానికి వెళ్ళిపోయాను, నేను నరకంలో ఉండను. నేను ఈ దినాన సజీవుడైన దేవుడు ఈ దేవుడు మృతులకు దేవుడు కాదు. అక్కడ సైతాను వాడు అనుచరులు ఉన్నారు, నరకంలో కొడుతున్నారు, తిడుతున్నారు, అరుస్తున్నారు, లాక్కెళ్తున్నారు. క్రూర మృగాలు ఉన్నాయి, కరుస్తున్నాయి. కేకలు వినిపిస్తుంటే ఉలిక్కిపడి లేచి ఏడుస్తుంది. నాకు ఈ దినాన ఈ చచ్చిపోయిన దేవుడు కాదు, నాకు సజీవులకు దేవుడైన యేసయ్య కావాలి అని ఆ రాత్రి తన పాపాలన్నీ ఒప్పుకొని రక్షణ పొంది దేవుని బిడ్డ అయిపోయింది. ప్రియులరా, ఆ తర్వాత రెండో రోజు దర్శనంలో ప్రభు సంతోషంగా చేతులు చాపి పిలుస్తున్నట్టుగా చూస్తుంది. ఒక దూత వెళ్ళి అతన్ని దండ వేసి, ఇదిగో నువ్వు చచ్చిపోయిన మృతులలో నుండి లేచావు, ఈ దినం నువ్వు నా బిడ్డవే అని ప్రభు చెబుతున్నట్టుగా దూత వెళ్ళి ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత పెద్ద గ్రంథం తెరవబట్టము, దానిలో రిక్కీ అని ఆ చిన్న బిడ్డ పేరు రాయబట్టము చూచింది. ప్రియులరా, ఆ తర్వాత ఆ సంతోషంతో యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య సజీవులకు దేవుడు, యేసయ్యని నమ్ముకుంటే పరలోకం ఉంటుంది అని ఎంతోమందికి యేసయ్య ప్రేమను చాటుతూ చెప్తుంది. మోక్షం దివ్యానగరము, ప్రియా యేసు నివాసము. మోక్షం దివ్యానగరము, ప్రియా యేసు నివాసము. అక్కడ పాపం లేదు, అక్కడ శాపం లేదు, అక్కడ కరవు లేదు, అక్కడ కష్టం లేదు. పాపం లేదు, శాపం లేదు, కరువు లేదు, కష్టం లేదు. మోక్షం దివ్యమైన నగరం, ప్రియమైన యేసయ్య ఉండే నివాసము అని ఎంతోమంది చెప్పి ఆనందం కావాలా? ఒకప్పుడు దుఃఖంలో నేను, మా నాన్న నేను నరకానికి వెళ్ళిపోయాం, ఆ మాటలు విన్న తండ్రి అమ్మ వెళ్ళిపోయిందా, నాన్న తమ్ముడు వెళ్ళిపోయాడా, అన్న వెళ్ళాడా, కనిపించట్లేదా? మనిద్దరం కేకలు పెడుతున్నామా? నేను నరకానికి వెళ్ళకూడదు, నేను త్రాగుబోతుడుగా ఉన్నాను, నేను ఇలాగా మోసం పనులు చేస్తున్నాను అని తండ్రి కూడా పాపాలన్నీ ఒప్పుకొని రక్షణలోకి వచ్చాడు. ఈ దేవుడు చెప్పండి, సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఈ దేవుడు మృతులను
సజీవులుగా చేసేవాడు. పాపము మానవుడిని చంపితే పాపాన్నే చంపి ఈ మనుషులను బ్రతికించి తనతో పరలోకాన్ని చేర్చుకునే దేవుడు. పాపం వల్ల వచ్చిన జీతం మరణము, శాపము, మరణాన్ని విరిచి అప్పులను, నష్టాలను, దుఃఖాన్ని, కలవరాన్ని, కష్టాలను విడిపించి శాంతి సమాధానాలు ఇచ్చేవాడు ఈ దేవుడు. శాంతి సమాధానాధిపతి, స్వంతములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప, జీవన దీప, శాంత సువార్త నిధి, శిల్వధరా, పాపహరా, శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. శాంతి సమాధానాలకు అధిపతి దేవుడు. ఈ దేవుడు నువ్వు నమ్మావా, నీవు సజీవురాలు అవుతావు, సజీవుడు అవుతావు. సజీవులకే పరలోకం, మృతమైన వారికి నరకము. సజీవులను కాపాడుకుంటూ వచ్చేవాడు, మృతులను సజీవులుగా చేసేవాడు. సజీవులకే ఈ దేవుడు యేసు ప్రభు దేవుడు. ప్రభుని నమ్ముదాం, దేవుడికి ఇష్టం లేని వారిని తీసేసుకుందాం. ప్రభు అక్కడ బహు సమీపంగా ఉంది. వస్తానని చెప్పిన దేవుడు రాక మానడు, త్వరగా రాబోతున్నాడు యేసు ప్రభు చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. శిష్యులు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? 3వ వచనం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగారు. నీ రాకడకు, ఈ లోకం ముగియటానికి సూచన, గుర్తులేంటి? యేసు ప్రభు చెప్తున్నాడు, అనేక మంది నేనే క్రీస్తునని చెప్తారు, మోసం చేస్తారు. ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. మీ యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం మనం. ఇప్పుడు యుద్ధం, ఇరాన్ ఎంత భయంకరంగా యుద్ధంతో పోరాడుతుంది, అమెరికాతో పోరాడుతుంది, ఇజ్రాయెల్ దేశంతో పోరాడుతుంది. ఎన్నో దేశాలు కలిసి భయంకర యుద్ధం జరుగుతుంది. యుద్ధాల గురించి వింటారు, యుద్ధ సమాచారాలు వింటారు. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తారు. అక్కడక్కడ కరువు వస్తుంది, భూకంపం వస్తుంది. ఇవన్నీ వేదనకు ప్రారంభము. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేస్తారు. నా నామము నిమిత్తం మీరు సకల జనుల చేత ద్వేషించబడతారు. అనేక మంది అభ్యంతరపడి ఒకడొకడు అప్పగించుకుంటారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తారు. అంతం వరకు సహించిన వాడే పరలోకానికి చేరతారు, రక్షించబడతారు. అన్ని తట్టుకొని నిలబడితేనే. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతము వస్తుంది. దేవుడు రాబోతున్నాడు. ప్రభు ఈ దినం వస్తే నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు? సజ్జుడైన దేవుడిని ఎక్కడ వెతుకుతున్నావు? సజ్జుడైన దేవుడు ఈ దేవుడు చచ్చిపోయిన వారికి దేవుడు కాదు. చచ్చిన వారికి నరకమే. సజ్జుడకు మాత్రమే యేసు ప్రభు దేవుడు. నువ్వు సజ్జుడువా, చచ్చిపోయినడువా? చనిపోయిన వారికి నరకం. ఈ దేవుడు పాపము, అపరాధాలు చంపితే చచ్చిపోయిన వారిని బ్రతికించి, పాపము నుండి విడిపించి పరలోక పాత్రలుగా చేసేవాడు ఈ దేవుడు. కాబట్టి ప్రభువుని నమ్ముదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. ఆయనకి ఇష్టమైన వాటన్నింటినీ తీసివేసుకుందాం. ప్రభుకి ఇష్టలుగా బ్రతుకుదాం. అనేకులైన ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. చెప్పండి, ప్రభు చెప్పండి, ప్రభువా ఇదిగో ఈ పాపాలు నాలో ఉన్నాయి, ఈ ద్వేషం ఉంది, ఈ కోపం ఉంది, ఇదిగో నీకు ఇష్టం లేనివి ఈ పాపాలు ఉన్నాయి, క్షమించు. సజ్జువులకి దేవుడు అంట ప్రభువా, చచ్చిన వారికి నీ దేవుడు కాదంట ప్రభువా. నాకు నువ్వే దేవుడుగా ఉండాలి. నీతో ఉంటేనే పరలోకము, మోక్షం, దివ్య నగరము. పాపము లేదు, శాపము లేదు, కరువు లేదు, కష్టము లేదు, మరణము లేదు. అటువంటి లోకము నాకు కావాలి. నన్ను క్షమించు. సజీవుడవు నీవు. మరణము నీలో నిన్ను సమాధిలో ఉంచలేకపోయింది. ఏ పాపము లేని దేవుడవు నీవు. అటువంటి నిన్ను నేను నమ్ముకుంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఎప్పటి వరకు నేను నమ్మినవేవి నాకు సహాయపడలేదయ్యా. నువ్వే దేవుడు అని నాకు అర్థమయ్యింది. సజీవుడా, మరణం గెలిచి లేచిన యేసయ్యా, ఇదిగో ఈ పాపముని నన్ను విడిపించు. యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకుంటున్నాం ప్రభువా.
వింటము కాదు, నీ కొరకు బ్రతకటం మాకు నేర్పు. మీ సన్నిధి మాతో ఉంచండి. అనేకులు దీవెనకరముగా మా జీవితాన్ని మీరు చేయండి. విన్న వాక్యము మా హృదయాల్లో ముద్రించండి, భద్రపరచండి. సజ్జుడైన దేవుడిని మృతమైన స్థలాలలో వెతకనియవద్దు. చచ్చిన స్థలాలు సినిమా హాల్స్, చచ్చిన స్థలాలు క్లబ్బులు, పబ్బులు, చచ్చిన స్థలాలు చెడు స్నేహాలు, విగ్రహ స్థలాలు. ప్రభా, అటువంటి స్థలాల్లో సజ్జుడు వెతికితే దొరుకుతాడా ప్రభా? సజీవుడు అయిన దేవుడిని మృతమైన స్థలాల్లో వెతకకుండా ఆత్మతో సత్యంతో నీ మందిరానికి వచ్చి ఆరాధించి నిన్ను మా హృదయంలో చేర్చుకొని దీవెన పొంది అనేకులు దీవెన పంచువారిగా చేయి. సజీవులకు దేవుడు నీవు ప్రభా. మీరే ప్రభా మృతులను మార్చి సజీవులుగా చేసేది నీవు ప్రభా. కాబట్టి నీ దగ్గరికి వచ్చాము. ఇది వినవాక్యమాలు ముద్ర వేసి ఫలాలు ఇచ్చి అనేకులు దీవెనకరముగా, అనేకులను సజీవులుగా మీరు చేయండి. అనేకులు మార్చబడి నిజ మార్గంలో నడిచినట్లు దయచూపండి. మీరే సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసు నడుచున్నాము తండ్రి. అమెన్, అమెన్. మనందరము లేచి నిలబడి 45వ పాట 45వ పాట పాడుకుందాం. ఉన్నత దేవుడు నీతో ఉండగా దిగులెందుకే మనసా, ఉన్నత దేవుడు నీతో ఉండగా దిగులెందుకే మనసా. ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు, మేళ్లకు కొదువలేదే. ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు, మేళ్లకు కొదువలేదే. ఉన్నత దేవుడు నీతో ఉండగా దిగులెందుకే మనసా. పాపిగా ఉన్న నిన్ను పరిశుద్ధపరచెనుగా, పాపిగా ఉన్న నిన్ను పరిశుద్ధపరచెనుగా. లేమిలో ఉన్న నిన్ను తన దయతో లేపెనుగా. లేమిలో ఉన్న నిన్ను తన దయతో లేపెనుగా. ఉన్నత దేవుడు నీతో ఉండగా దిగులెందుకే మనసా. యేసుని ముందు నడిస్తే ఆ యోర్దాను దాటగలవు. యేసుని ముందు నడిస్తే ఆ యోర్దాను దాటగలవు. విశ్వాసం నీకుంటే ఆ యెరికోని కొల్చగలవు. విశ్వాసం నీకుంటే ఆ యెరికోని కొల్చగలవు. ఉన్నత దేవుడు నీతో ఉండగా దిగులెందుకే మనసా. ఎంతో మంచివాడు, శక్తి సంపన్నుడు, మేళ్లకు కొదువలేదే. ఉన్నత దేవుడు నీతో ఉండగా దిగులెందుకే మనసా. దిగులెందుకే మనసా, దిగులెందుకే మనసా. ఉన్నత దేవుడు నీతో ఉండగా దిగులెందుకు మనసా. దిగులు పడకో, ఉన్నత దేవుడు ఉన్నాడు నీకు. ఓకే, సాక్ష్యం విందాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘం అందరికి వందనాలు. జ్వరం తగిలింది. ముందు జ్వరం తగిలితే అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నా. జ్వరం తగ్గింది, జ్వరం ఒళ్ళు నొప్పులు తగ్గినాయి. ఇంకా రాత్రి మళ్ళీ పట్టుకుంది. ఐబీబీ వచ్చింది. పోతానే పడుతున్నా. ఒకనాడు అట్నే వచ్చి ఊడ్చిపోయి ఇంకా తెల్లారి అసలు ఇంక లేకవల మనసులో నుంచి కళ్ళు తెరుపుడు కొట్టల్లా లేకపోట్టల్లా. 2 రోజులు ఇంక అసలు మందిరం కలిసి రాల. మళ్ళీ ఇంక అంతే పడుకుంటే ఎట్లేమని సందకాడ మళ్ళీ వచ్చి ఊడ్చిపోదామని పోతాన్నా. ఊడ్చి ఇంక బయట ఓడలేక నిలబడలేక పొయ్యి పడతానే సొరిగెట్టి ఆడతానే ఉండ. రోడ్డు మీద ఎందుకులేమని మా వాటి ముందర పోయి కుప్పకూలే. ఆడికి పోయి కళ్ళు బయలు గంపోయి కుప్పకూలే. ఇంకా అవసరం పిల్లలు మనవరాలను ఏమైనా వచ్చి చేయబట్టుకొని తీసుకొని
మంచం మీద పడినైతే మంచం కూడా తిరిగిపోతుంది. నేను ఏం చేశాను తండ్రి, నాకు ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు దాకుండా నేనేం చేశాను, నీకు ఇష్టం లేని పాపం నేనేం చేసి ఉండాలి. నాకు పాపం తెల్లారగట్ట మళ్ళీ 3ంటికి వచ్చి సొరిగిట్టాడుకుంటున్నా వచ్చి చర్చిలోనే పడ్డా. ప్రార్థన చేసుకొని పోయా. ఒక లెక్కతోనేమో చేతబడి చేశారు అని చూపించింది. మళ్ళీ కాసేపు ఉండాగేంది, ఒక గుండ్రా వేసి ఒక బెల్లేసి నూరుతున్నానంటే అంతకుముందు మొత్తయ్య లెగవక మంచంలో ఉంటే ఆమె బయటికి పోయి వచ్చి ఆమెతుండే మంచంలో పడి కంఠం ముఖం అంతా వాసింది. ఆమెకి ఊళ్ళో సాయిబు డాక్టర్ని తీసుకొస్తే ఆ డాక్టర్ అనడం ఇంకా లాభం లేదు, గుటకు కూడా పట్టలేదు అనడం. ఆమెతో మంచంలో ఎట్టబెట్టుకోవాలని బిళ్ళలు తెచ్చేసాం. సత్తెనపల్లిలో బిళ్ళలు తెచ్చి ఆ బిళ్ళలు ఏమన్నా డేట్ పోయిన బిళ్ళలు ఉన్నాయేమో, ఆ తప్పు నాదేమో అని ఇంకా దేవుడి కాడ నేను పశ్చాత్తాపం పడ్డా. నేను చేసిన పాపం ఇంకాదని నాకు తెలిసింది, ఇంకాదని నేను పశ్చాత్తాపం పడ్డా. స్తోత్రం. ప్రభు స్వస్థపరిచే దేవుడు. స్వస్థపరిచి నాకు ఇప్పుడు ఇది తగ్గితే మాటాల నీకు ఊడ్చి నీ కడిగి నీ సన్నిధిలో నేను ఉంటా, లేకపోతే నేనేం చేయగలుగుతా తండ్రి. మందిరానికి వచ్చి ఏడ్చిపోయా. అక్కడి నుంచి నాకు కంట్రోల్ అయ్యింది. అందరికి వందనాలు. దేవుడు ముట్టాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువా, త్వరగా అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మీ అందరికి వందనాలు. పోయిన వారం తలనొప్పి, చేతులు అన్ని కాళ్ళు తిమ్ముర్లుగా ఉన్నాయి. నాకు కొంచెం భయంగా ఉంది. ఏంది అన్నీ అనుకుంటున్నారు కదా, ఏందన్నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, తిమ్ముర్లుగా ఎగుతున్నాయి. నీ అసలు ఎట్లా చేయాలి? ఒక్కరోజు గడిచినా కానీ నా ఇంట్లో జరగదు, నేనేం చేయాలా అనుకొని ఎంతో బాధపడి ప్రార్థన చేసుకుంటే శుభ్రంగా తిమ్ముర్లు తగ్గినాయి, తలకాయ నొప్పి తగ్గింది. నా ఇంటి డాక్యుమెంట్ కూడా నిన్ను ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళు పిలిచి ఇచ్చారు. అయ్యా నువ్వు పోయిన నెల బ్యాంక్కి కట్టావు కదా, నీ కాగితాలు నువ్వు తీసుకెళ్ళని ఇది వచ్చి ఇచ్చిపోయారు. దేవునికి వందనాలు. అమ్మగారు అడిగావు, ఇక్కడ ప్రార్థన చేయమన్నావు. పోయింది సార్ తలనొప్పి అని అడిగావు, ప్రార్థన చేసినట్టు గుర్తున్నారు. అయ్యగారు చేశారు, మర్చిపోయాను, చేశారు. ఇక్కడ చేయించుకొని అదే తలనొప్పి అన్నాడు. వందనాలు. ప్రభు ఎలా అద్భుతంగా ముట్టాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. యేసు ప్రభువా, మీరు ఎలాగా ఈ బిడ్డలను ముట్టారు. సర్వశక్తి కలిగిన దేవుడు నైనా, మీరే సర్వాధికారం ఉన్న దేవుడు. నీ అధికారాన్ని నీ బిడ్డలకి ఇచ్చావు. ప్రార్థిస్తుండగా బాగవుతున్న జీవితాలు మేము చూస్తున్నాం. నీలో ఉన్న శక్తి లోకం ఎక్కడా లేదు ప్రభువా. ఇటువంటి గొప్ప దేవుడు, ఎందుకంటే నీలో జన్మ కర్మ పాపాలు లేవు కాబట్టి మరణము నిన్ను సమాధిలో ఉంచలేకపోయింది. అన్నిటికంటే బలమైనది మరణం కంటే బలమైనది నీ ప్రేమ, జీవము. కాబట్టే నిన్ను నమ్మిన వారికి జీవం ఉంటుంది ప్రభువా. యేసయ్య నమ్మితే ఒక మరణమే, 2 జీవాలు. ఒకటి తల్లి గర్భంలో జన్మించడము, రెండోది యేసయ్య నమ్మిన వాళ్ళు తిరిగి జన్మించటం. వాళ్ళు పరలోకంలో ఉంటారు తండ్రి. యేసయ్య లేని వారికి ఒకటే పుట్టుక, 2 చావులు, 2 మరణాలు. ఒకటి ఈ లోకంలో చనిపోవటము, రెండవది ఆ నరకంలో అజ్ఞాన పురుగు చావని ఆ నరకంలో ఏడవలసింది. ఆ నరక శిక్ష తప్పించుకోవాలంటే ఈ దినాన్ని నిన్ను నమ్ముకోవాలి. ఎందుకంటే నువ్వు సజీవుడివి. అటువంటి దేవుడిని మేము నమ్మకంగా వెంబడించి అనేకులకు జీవమును అందించు వారిగా మమ్మల్ని చేయి. ఇచ్చిన సాక్ష్యాలు దీవించు. బలహీనైన వారిని ముట్టి స్వస్థపరచము. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి అయ్యా. నిన్ను నమ్మిన తర్వాత నైనా నైనా మీ సేవకుడిగా ఉన్నటువంటి చౌదరి పురుషోత్తమ్ గారు, అలాగే నైనా ఎలాగా ప్రభా సాధు సుందర్ సింగ్ గారు, కర్తార్ సింగ్, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు. బహిరంగ సాక్ష్యం. ఇంకా మెట్టుకు రాని బిడ్డలకి ఆ మెట్టులో బాప్తిసం తీసుకుని వారు అలాగా తీసుకున్నట్లుగా వారిని సిద్ధము చేయి. మేము ఎలా పడితే అలాగా బాప్తిసాలు ఇవ్వం. బహిరంగ సాక్ష్యం వారు చెప్పాలి, అప్పుడే బాప్తిస్మాలు. కాబట్టి ఆ విధంగా బిడ్డలను సిద్ధము చేయండి. అప్పుడే మీకు సాక్షులుగా ఉంటాము, దీవించబడతాం. అనేకులు దీవెనకరంగా మేము మా జీవితంలో ఉన్నట్లు దయచూపమని సాక్ష్యములు దీవించము. వాక్యం ప్రజల హృదయాలు నిలవనివ్వండి. నీ కొరకు మమ్మల్ని బ్రతికించండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుందయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, నేను వెంబడించేది సజీవుడైన యేసయ్యని, నా సమస్యలు తీర్చే యేసయ్యని, నా యేసయ్య సజీవులకే దేవుడు, ఆ దేవుడే నన్ను పరలోకంలో ఉంచుతాడు అన్న నిరీక్షణ, నమ్మకము కలిగి ప్రభుని నమ్మకంగా వెంబడిస్తూ అనేకులు నీ మార్గాన్ని తెచ్చినట్లుగా ప్రభు మన మనసులను మార్చి మన జీవితం ద్వారా ప్రభువే
ఆయన నామాన్ని మహింపరచుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.